నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందు హెడ్లైన్స్. కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన మాజీ సీఎం కేసీఆర్ విచారణ సందర్భంగా కేసీఆర్ను 18 ప్రశ్నలు అడిగిన కమిషన్ పీసీ ఘోష్. తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ 4వ ప్లీనరీ సమావేశం. ప్రజలకు న్యాయం చేస్తేనే గుర్తింపు వస్తుందన్న ఎమ్మెల్సీ కోదండరాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలి. విశాఖలో ప్రభుత్వ అధికారులు మంత్రులతో సమీక్షించిన మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలను కాపాడలేనప్పుడు అనితకు హోంమంత్రి పదవి ఎందుకన్న రోజా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. ఆయన్ను పీసీ ఘోష్ కమిషనర్ సుమారు 50 నిమిషాల పాటు విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. 115వ సాక్షిగా ఆయన్ను విచారించింది. విచారణ సందర్భంగా కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ గురించి కేసీఆర్ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించింది. కేబినెట్ ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. వ్యాప్కో సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందని, అన్ని అనుమతులు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్కు అందజేశారు. తెలంగాణ ఉద్యమ ఆంక్షల సాధన లక్ష్యంగా తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ 4వ ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ 1,00,000 కోట్లను మృంగి జనాలపై కోట్ల భారం వేశారని ఆరోపించారు. ప్రజలకు న్యాయం చేస్తేనే గుర్తింపు వస్తుందని, అందుకే తెలంగాణ జనసమితి పార్టీని పెట్టడం జరిగిందన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను ప్రకటించి వారికి ధన్యవాదాలు తెలిపారు. పైసలు ఉంటే వస్తాడా? చెమటవాసన వస్తుంది, పక్క ఉద్యోగి అంటాడా? మనల్ని దగ్గర కూడా రానియకుండా కూడా అడుగు పెట్టండి. కాబట్టి మనం అనేది ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి, అందరినీ సమానంగా అవకాశాలు కల్పించాలి, అందరికీ సమానంగా న్యాయం జరగాలి. నీళ్లు వస్తే మన ఇల్లు మునిగిపోవాలి, నువ్వు గడ్డ మీద నువ్వు కూర్చోవాలి, అందరికీ న్యాయం చేయాలి. అది మనం ఇవాళ కోరుకుంటున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఇది చాలా అవసరం. బతుకులు చాలా కష్టంగా ఉంది. ఎవడన్నా నోరున్నోడు ఒక్కడన్నా వచ్చి మన కోసం మాట చెప్తాడా అంటే దొరకడు. ఏడికి పోయినా కానీ కష్టమే. మనకు జీతాలు పెరుగుతలేవు. జిహెచ్ఎంసీలో చూస్తూనే ఉన్నాం కదా, గవే జీతాలు. ఎడన్నింత డీజిల్ తీసుకొని అమ్ముకొని బతుకుదామంటే దొంగల లెక్కనే పేరు మనకి. తెల్లారులు వేస్తే దొంగలు అనేటోడే కానీ న్యాయం చేద్దాం జీతం పెంచుతామనేటోడైతే లేదు. ఈ కారణాల చేత మనం పార్టీలో ఉన్నాం, పనిచేస్తున్నాం. అయితే ఒకటి ఏమైతుందంటే మాటకు విలువ ఉంది. మాటకు విలువ ఉంది, చెప్తే వింటున్నారు. మనం చెప్పిన మాట ప్రకారం కొంత మార్పులు వస్తున్నాయి. కొన్ని సమస్యలు ప్రజలకు ఎరుకైతున్నాయి, కొన్ని ప్రభుత్వం దృష్టికి పోతున్నాయి. ఇవి చేసేటోడు ఈ మాత్రం కూడా లేకపోతే ఇంకా ఆగమైపోతాం కదా. కాబట్టి మేము ఈ పని సీరియస్గా చేయాలని నిర్ణయించుకున్నాం. ఓట్ల ముచ్చట తర్వాత చూద్దాం, కానీ అడిగేటోడు కూడా ఉండాలా తర్వాత మనం నిర్ణయించుకున్నాం. कोई तो कोई पूछने वाली होना चाहिए, हमारे लिए बात करने वाले रहना चाहिए. तो ये काम करने के लिए हम जैसे लोग रहेंगे, काम करेंगे. ये काम బయట వచ్చే సంఘాలు పెట్టి చేయొచ్చు కదా. కానీ ఒక సమస్య ఏమైతుందంటే సంఘాలు పెట్టుకున్నప్పుడు రాజకీయాలలో వచ్చి ప్రచారం చేయరాదు. तो जमात है तो कुछ ज्यादा काम नहीं कर सकते.
सियासी पार्टी होना चाहिए, पार्टी है तो ये काम चलता आगे बढ़ता। జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. యోగా డే నిర్వహణపై ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో లోకేష్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రొజెక్షన్ ఇచ్చారు. ఈ నెల 21న జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారని, 15,000 మందితో ప్రధాని వేదిక వద్ద ప్రధాని యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విచారించారు. మొత్తం 5 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇన్ని అరాచకాలు జరుగుతుంటే హోంమంత్రి వంగలపూడి అనితకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో ఆడబిడ్డలపై దారుణాలు జరగడం సిగ్గుచేటన్నారు. మహిళలను కాపాడలేని పరిస్థితిలో ఉన్న అనిత హోంమంత్రి పదవి ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా జగన్ భారతీయులను విమర్శించేందుకే ఆ పదవిని తీసుకున్నారా అంటూ నిలదీశారు. ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని, క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా? కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషించదని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే భారతమ్మ, విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు, ఆవిడ క్షమాపణ చెప్పాలి. అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా, ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ, మాట్లాడించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ ని, గతంలో హోమ్ మినిస్టర్ గా చేసిన సుచరిత గారిని, అలాగే నన్ను చాలా వల్గర్ గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ ఆఫీస్ నుంచి
ఒక సైకో చేబ్రోల్ కిరణ్ అనేవాడు భారతి మేడంని ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు అందరూ కూడా గమనించారు. మరి టీడీపీ ఆఫీసులో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని క్షమాపణ చెప్పాలి, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అంత ఘోరంగా మాట్లాడినందుకు. నిన్న మీరు చూస్తే మూర్తి గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మూర్తి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను. 10 ఏళ్లుగా రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలలో రాయితీలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న శెట్టి బలజ కులస్తులకు మద్దతు ఇస్తామని అన్నారు. శెట్టి బలజ కులాన్ని బీసీలో చేర్చాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ తులసివనం దగ్గర నుంచి బీసీ కమిషన్ కు విన్నవించుకోవడానికి ర్యాలీగా వెళ్తున్న శెట్టి బలజ కులస్తులను ఆయన కార్పొరేట్ల రోడ్ల వెంకటేష్ గౌడ్, రావుల శేషగిరిరావుతో కలిసి ర్యాలీలో పాల్గొని మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ 27 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిన సమయం నుంచి అప్పటి ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ బీసీ జాబితాలో చేర్చలేదని, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బీసీ కమిషన్ వినతి పత్రం తీసుకొని బీసీ జాబితాలో చేర్చుకునే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజల తరపున మేము వారికి అండగా ఉండి న్యాయం చేస్తామన్నారు. మీ అందరూ కూడా తెలుసు, గత 10 సంవత్సరాలుగా బీసీలో ఉన్నటువంటి 26 కులాలని తొలగించినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాము. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టుగా 26 కులాలు ప్లస్ ఒక కులము అనే దాని మీద ఎన్నో ఇబ్బందులు పడి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి పిల్లలకి రిజర్వేషన్ల విషయంలో, చదువుల విషయంలో కూడా అవకాశాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు 26 కులాల ఐక్య వేదిక సభ్యులంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మేము అధికారంలోకి వస్తున్నాం, రాగానే మీ సమస్యకి సానుకూలంగా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో 1-2 రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దాని దగ్గర 26 కులాల ప్రతినిధులు వారి వాదనలు వినిపించి ఈరోజు బీసీ కమిషన్ ముందు శెట్టి బలిజ కుటుంబ సభ్యులంతా కూడా వారి రిప్రజెంటేషన్, వారి వాదన వినిపించడానికి ఒక ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి సందర్భం. మా ప్రాంతంలో చాలా కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. వారు కోల్పోయినటువంటి రిజర్వేషన్లు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని మేము, మా సీనియర్ కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు, నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. బీసీ జాబితా నుంచి తొలగించినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో 26 కులాలు ప్లస్ 27 కులాలు తిరిగి బీసీ జాబితాలో చేర్పించడం కోసం మరి చొరవ తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఆయన ఆదేశానుసారంగా ఈరోజు బీసీ కమిషన్ ఈ శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని పిలవడం జరిగింది, నోటిఫికేషన్ ఇచ్చి పిలిచారు. ఈరోజు మా వ్యధలు, మా బాధలు బీసీ కమిషన్ ముందు చెప్పబోతున్నాము. మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కోల్పోయినటువంటి రిజర్వేషన్ మళ్ళీ తిరిగి పొందుకుంటామని ఆశతో ఎదురు చూస్తున్నాము. అయితే ఈ 11 సంవత్సరాలుగా మా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా ఎదుగుదలను కోల్పోయారు, విద్యాపరంగా అనేక అవకాశాలను కోల్పోయారు. గతేడాది ప్రభుత్వ పాఠశాల మూతపడకుండా కాపాడిన 4వ తరగతి విద్యార్థిని నేడు అదే పాఠశాలకు ప్రచారకర్తగా మారింది. ఖమ్మం జిల్లా వైరా మండలం నరపురేనిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 24-25 విద్యా సంస్థలో నందిగామ కీర్తన ఒక్కరే 4వ తరగతి విద్యార్థులను కొనసాగించింది. ఒక్క విద్యార్థి ఉన్న పాఠశాల నడిపించాలనే ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయురాలు ఉమాపావని బాలికకు ఏడాది పాటు బోధించడంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా సమకూర్చారు. ఈ ఏడాది ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచాలని
చేయాలని కలెక్టర్ ముజమిల్లా ఖాన్ అదనపు కలెక్టర్ శ్రీజ ప్రత్యేక చొరవ తీసుకొని పాఠశాలలో ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పాఠశాల కొనసాగించేందుకు కారణమైన కీర్తన చిత్రాన్ని బడి గోడపై ఇటీవల వేయించారు. సుమారు 5 లక్షల రూపాయలతో విద్యుత్ ఫెన్సింగ్తో పాటు మరుగుదొడ్లు, నీటి వసతిని కల్పించి బడిని ఆధునీకరించారు. మేము చదివించినంత మాకేంటి, మా పిల్లలని నమ్ముతాం. డబ్బుల కోసం కాదు మేము చదివించేది కదా, డబ్బుల కోసం కాదు. మా జిల్లా వాసులు, మా పిల్లలు మేము చదివిస్తే ఎదుగుతారు, మంచి ఉద్యోగాలు పోతారని నమ్మకం. మీరేమనుకుంటారు, ప్రభుత్వ స్కూల్కి పంపిస్తే నా పక్క నిలబడి ఏమనుకుంటాడు, మళ్ళీ నా ప్రభుత్వ స్కూల్కి పంపిస్తే సౌకర్యాలు లేవు అని మీరు అనుకుంటారు. టీచర్ గారు టైంకి వస్తారో, ఇంగ్లీష్ విద్య చెప్తారో లేదో, ఇవన్నీ కదా మన భయాలు. అవన్నీ మేము తేలిస్తే పంపిస్తారా మా దగ్గరికి? పంపిస్తాం. ఏం కావాలి ఇంకా చెప్పండి. మాకు ఏంటంటే ఇక్కడ కోతుల సమస్య. ఇంతకుముందు కోతులు కరవట్లా, కానీ ఇప్పుడు బాగా నడిచి బండి మీద పోతుంటే ఏమైనా పడుతుంది. నుంచి ఇదే ఊర్లో అండి 50 నుంచి 56 వరకు ఉంది కోతులు. మేడం గారు ఎక్కడి నుంచి కోతులు అవుతున్నాయి, ముందు నడవలేదా స్కూల్? మరి అప్పుడు పోతుందా? కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం పట్టణంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర రద్దీ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వంటి అక్రమ రవాణాను అడ్డుకోవడం, రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టి ప్రయాణికుల భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా మార్క్ఫెడ్ ద్వారా చీరాలలో బ్లాక్బెర్రీ పొగాకు కొనుగోలు జిల్లా కలెక్టర్ వెంకట్ మురళి, చీరాల ఎమ్మెల్యే కొన్నయ్య ప్రారంభించారు. మార్క్ఫెడ్ ద్వారా 1.48 లక్షల కింటాల పొగాకు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ 16 నుంచి విస్తారంగా మార్క్ఫెడ్ ద్వారా జిల్లాలో 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. కంపెనీలతో పెద్ద ఎత్తున మీటింగ్ చేసి రైతులందరికీ ఒక భరోసాని ఇవ్వడం జరిగింది, ఒక నమ్మకాన్ని ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి అధ్యక్షతన హై లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా అనేక మీటింగ్స్ జరిగిన పిమ్మట కంపెనీలు కొనడంలో ఆలస్యం అయ్యే పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి మనము మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు జరపాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మన దగ్గర ఉన్నటువంటి 7,42,000 టన్నుల వరకు ప్రస్తుతానికి మన దగ్గర పెండింగ్ ఉన్నట్టయితే దాంట్లో నుంచి 1,48,000 టన్నుల్ని ఫేజ్ 1 లేదా ఫస్ట్ స్పెల్ కింద కొనుగోలు చేయడానికి ఓవరాల్గా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిని ఈ రోజున ఆనరబుల్ చీరాల ఎమ్మెల్యే గారు శ్రీ మాల్కొండయ్య గారి సమక్షంలో మనం ఈ చీరాల SWC స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్లో ఇక్కడ కొనుగోళ్ళని కూడా మనం ప్రారంభించడం అనేది సింబాలిక్గా జరుగుతూ ఉంది. మరి ఈ వేర్ హౌస్ గోడౌన్లోనే దీన్ని మనము ప్రొటెక్ట్ చేసి స్టోరేజ్ చేయడానికి కూడా ఇక్కడ మనం ఫెసిలిటీని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని ఒక అడిషనల్ గోడౌన్గా మనం గుర్తించుకోవడం జరిగింది. సో ఇక్కడ కొనుగోలు జరిగిన తర్వాత దాన్ని ఇక్కడే మనము లేయర్స్గా స్టోరేజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. మరి ఈరోజు సింబాలిక్గా మనం ప్రారంభించినప్పటికీ 16వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్లు మనం మొదలు పెడతాం. 1,48,000 క్వింటాల్స్ని మనము కొనుగోలు చేస్తాం. మనం కొనుగోలు చేస్తూనే అదేవిధంగా జేపీఏ కానీ, ఐటీసీ కానీ, ఇతర కంపెనీలు ఆ రోజు మీటింగ్లో 8 కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. మరి ఇతరులు కూడా ఎవరైతే లాస్ట్ ఇయర్ ఈ బిజినెస్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాముల్ని చేసి
మనం వాళ్ళందరి చేత కొనిపించడమే కాకుండా మార్కెట్ ద్వారా కూడా మనం కొనుగోలు చేసి మనము మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యి పాజిటివ్గా మరి ఆ కంపెనీలు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చే విధంగా మనము దీన్ని ఇంటర్వెన్షన్ చేస్తూ ఉన్నాము. మనము అవసరమైతే ఈ ప్రొడ్యూస్ని నెక్స్ట్ ఇయర్ వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండేటట్టు మనం దాన్ని భద్రం చేసుకొని మరి ఇంటర్నేషనల్ మార్కెట్ని కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసి రైతుల దృష్టితో ఇది ఫార్మర్ సెంట్రిక్గా జరుగుతోంది. మనం ఎక్కడ కూడా దీన్ని ఏదో వ్యాపారం చేసి దీని మీద లాభాలు గడించాలని కాదు ప్రభుత్వ ఆపేక్ష. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా రైతులు సెంట్రిక్గా ఫార్మర్స్ కోసం వాళ్ళు ఎక్కడ డిస్ట్రెస్ కాకూడదు, డిస్టర్బ్ కాకూడదు, ఇబ్బందులు ఎదుర్కోకూడదు, ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకూడదు. వాళ్ళు వేల రూపాయలు పెట్టుబడి కింద ఒక్కొక్క ఎకరాకి పెట్టి కౌలు రైతులుగా ఉండి బయట నుంచి అప్పులు తెచ్చుకొని ఆ అప్పులన్నింటినీ కూడా ఈ వ్యవసాయంలో పెట్టి వాళ్ళు మరి పంటని ఇంత కష్టపడి పండించి దాన్ని పూర్తి స్థాయిలో ఒక ఫైనల్ ప్రోడక్ట్గా మన దగ్గరికి తీసుకొని వస్తున్న పరిస్థితుల్లో పెట్టిన డబ్బుకి వాళ్ళకి తిరిగి వస్తుందని నమ్మకం లేని పరిస్థితి, కొనుగోళ్లే మొదలు కాని పరిస్థితి. వాళ్ళు ఒక రకమైన బాధలోకి వెళ్ళారు. వాళ్ళ బాధల్ని తీర్చడం కోసమే ముఖ్యమంత్రి గారు మార్కెట్ని ఏనాడు లేని విధంగా ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాకు తెలిసినంత వరకు ఎప్పుడూ ఎక్కడ జరగలేదు. పొగాకుని కొనడం, నిత్యావసరాలకు ఉపయోగపడే రాగులు కావచ్చు, ఆపరాలు కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేస్తాం, మళ్ళీ మనకి ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు రైతుల కోసం అయ్యి దీని పొగాకును కూడా కొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా వచ్చే సంవత్సరం రైతులు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్లాక్ బర్లీ జోలికి పోకుండా వాళ్ళందరినీ నిరోధించుకొని మన అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, మన ఏడీలు, మన మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు, గ్రామ స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రైతులతో మాట్లాడి రైతులందరినీ కూడా సమీక్షించి ఎట్టి పరిస్థితుల్లో ఈ పంట జోలికి మళ్ళీ ఇంకా వెళ్లకుండా నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరినీ కూడా మరి నేను వ్యవసాయ అధికారులతో మాట్లాడినప్పుడు మొక్కజొన్న బాగుంది, దాన్ని ఆల్టర్నేటివ్గా వాళ్ళని ఆ దిశగా మనము సలహాలు ఇచ్చి మొక్కజొన్నలోకి కానీ శనగలు కానీ వేరుశనగలు కానీ ఇతర సంప్రదాయంగా ఉన్నటువంటి పంటలు ఇంత తీవ్రమైన ఖర్చులు ఉండవు, అంత ఎక్కువ అధికమైన నష్టాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఏదైనా కూడా వినూత్నంగా మంచి మన సాయిల్కి సరిపడా సూట్ అయ్యేటువంటి పంటల్ని కూడా మనకు వ్యవసాయ యూనివర్సిటీ ఉంది, వాళ్ళని నాలెడ్జ్ పార్ట్నర్గా తీసుకొని సమీక్షిస్తాం. మరి ఏ పంటలు వేస్తే ఈ సాయిల్స్కి ఇంకా బాగుంటాయి, ఏదైతే మార్కెట్లో మద్దతు ధర దొరుకుతుంది, రైతులు డిస్ట్రెస్ కాకుండా ఉంటారని ఆలోచించి ఇప్పుడు మనం ఎలాగూ జూలైలో మనం కాలువలకు కూడా నీళ్లు వదులుతాం. నీళ్లు వదిలే లోపలనే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కూడా చేయబోతున్నాం. దాంట్లో ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళు ఏ పంటలకు వెళ్తే బాగుంటుంది అనేటువంటిది కూడా అడ్వైజరీ వాళ్ళందరికీ మనం ఇస్తాం. ఇచ్చి రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడ నష్టం లేకుండా చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము కొనుగోలుని మొట్టమొదటి ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. మన్యంలోని మారుమూల పల్లెలకు సరైన రహదారి సౌకర్యం లేక డోలి మూతలు నిత్యకృత్యం అవుతున్నాయి. మృతదేహాల తరలింపునకు డోలి మూతలు దిక్కవుతున్నాయి. మన్యం జిల్లా పెదబాయలు మండలం ఇంజరి పంచాయతీ జాలంపల్లి గ్రామానికి చెందిన వంతల రామాంజనేయుడు జీ మాడుగుల మండలంలో మృతి చెందారు. జాలంపల్లి గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు కొండలు గుట్టలు ఎక్కి అష్ట కష్టాలతో మృతదేహాన్ని డోలికి తీసుకెళ్లారు. ప్రభుత్వాలు మారుతున్న తమ తలరాతలు మారడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సింగ్ కు ప్రత్యేక ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ రాధికా రెడ్డి వెల్లడించారు. గత సంవత్సరం నర్సింగ్ లో 2800 సీట్లు మిగిలిపోయాయని, ఇక్కడ నర్సింగ్ కోర్సు చేసి చాలా మంది మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లిపోతున్నారని ఆమె తెలిపారు. ప్రభుత్వం నర్సింగ్ కళాశాలలో ఇతర దేశ భాషలు నేర్పిస్తున్నారు. నర్సింగ్ లో ఇతర దేశాలలో అధిక జీతాలకు మన విద్యార్థులు పనిచేస్తున్నారని తెలిపారు. Actually, I worked as a professor of cardiology for a long time from Karnool Medical College. I am the 12th Vice Chancellor of Dr. NTR University of Health Sciences. So I have taken charge on 25th April and from there onwards I have been working as a Vice Chancellor. Today we call this press meet basically few things we wanted to highlight, particularly first time in the state Andhra Pradesh
we are conducting a entrance examination for BSc Nursing. So the BSc Nursing earlier used to take from the MSET, depending upon the MSET rank, we used to this one. So this time from the university side, both the control of examination registrar, so we thought we will conduct the separate examination for BSc Nursing. So we got almost there are సో ఫస్ట్ టైం మనము బీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నామండి బేసిక్గా. సో చాలా వరకు మనకు అప్లికేషన్స్ వచ్చాయి, దగ్గర దగ్గర 5,600 అప్లికేషన్స్ వచ్చాయి. మనకు చూస్తే ఆల్మోస్ట్ 13,710 సీట్స్ ఉన్నాయి, బోత్ గవర్నమెంట్లో ప్రైవేట్లో. సో దీంట్లో ఎవ్రీ టైం మనకు 2,500 2,800 సీట్స్ వేకెంట్గా ఉన్నాయి. దగ్గర దగ్గర ఇప్పటికీ మనకు 5,000 to 6,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ప్రజల్లో కొంత అవేర్నెస్ కల్పించాలి, ఎందుకంటే నర్సింగ్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ ప్రొఫెషన్ అపార్ట్ ఫ్రమ్ ది డాక్టర్స్ కమ్యూనిటీ. పర్టికులర్లీ బీఎస్సీ నర్సింగ్ రాను కూడా ఈ జిఎన్ఎం తగ్గించి మామూలుగా గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ బీఎస్సీ నర్సింగ్ టు ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్, పర్టికులర్లీ ఇన్ ది బోత్ ఇన్ ద కాలేజెస్ అండ్ ఆల్సో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఈ ప్రజలు తెలుసుకోవాలని ఈ బీఎస్సీ నర్సింగ్ సపరేట్గా మనము కండక్ట్ చేస్తున్నాము, జరుగుతున్నాయి. జనరల్గా మనకు యాజ్ నర్సింగ్ ఈజ్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది పేషెంట్ కేర్ అండ్ ఆల్సో ఫర్ దెమ్ ఆల్సో టు ట్రైన్ అండర్ ది డిఫరెంట్ పీపుల్. తర్వాత సపరేట్ డెంటల్ కౌన్సిల్ కూడా జరుగుతుంది. దాని ఉద్దేశంగా మనము ఈ రోజున ప్రెస్ మీట్ మనం నిర్వహిస్తున్నాము. అదే కాకుండా ఫస్ట్ టైం మన యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, సో వీఆర్ కండక్టింగ్ ఏ నేషనల్ డాక్టర్స్ డే ఆన్ 1st July ఆఫ్ 1st July ఇక్కడే ఆలోచన హాల్లో మనము నిర్వహిస్తున్నాము. దాంతో ఒక 10 మంది డాక్టర్లకు బేసిక్గా ఫ్రమ్ ది డిఫరెంట్ ఫీల్డ్స్లో మామూలుగా డాక్టర్స్కు అవార్డ్స్ చాలా వరకు తక్కువ. సో దాంతో బెస్ట్ డాక్టర్ అవార్డ్స్ ఒక 10 మంది డాక్టర్లకు మనము July 1st ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ యాక్సెప్టెడ్ టు బి ద చీఫ్ గెస్ట్. 1st July వీఆర్ కండక్ట్ నేషనల్ డాక్టర్స్ డే. బీసీరాయ్ జన్మదినోత్సవం సందర్భంగా ఇది మనము ప్రతి సంవత్సరం కూడా మనము నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము. తర్వాత ఫర్దర్గా కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా తొందరలో మనకు జియో రావాలి, వస్తే ఇది కూడా ఒకసారి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత ఇట్ ఈస్ అండర్ ద ప్రాసెస్, దెన్ ద యూనివర్సిటీ విల్ స్టార్ట్ ఫంక్షన్. సో ఐ రిక్వెస్ట్ డాక్టర్ రాధికా రెడ్డి, రిజిస్టర్ ఆఫ్ ది NTR Health University, to brief on the how they will conduct the examination and all. నమస్కారం అండి. ఇవాళ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. సో ఇవాళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఫస్ట్ టైం నర్సింగ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయబోతా ఉంది. సో దాని నేము ఏపీ ఎన్సెట్ అని పెట్టడం జరిగింది. సో మనకి ఐఎన్సి అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఒక 3 సంవత్సరాల క్రితమే ఇక నుంచి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే నర్సింగ్ స్టూడెంట్స్ని అడ్మిషన్ చేయాలి అనేది మనకి సూచన ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఓవర్ ది కంట్రీ ఇది పాటించాలి అని అన్నారు. ఒకవేళ మనము ఎంట్రన్స్ లేకుండా కన్నా స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళకి రేపు రెసిప్రోకల్ వాళ్ళ రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు వస్తాయి. మనం గత 2 సంవత్సరాలు వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేసాం, సో ఎంట్రన్స్ లేకుండా మనం స్టూడెంట్ తీసుకోవడానికి, అప్పుడు కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. సో అందుకని మన గవర్నమెంట్ మనకి ఆదేశాలు ఇచ్చారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనే ఎంట్రన్స్ పెట్టాలని చెప్పారు. సో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది.
సో మనకి సుమారుగా 13,700 13,700 నర్సింగ్ సీట్స్ అనేవి బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అనేవి మన రాష్ట్రంలో ఉన్నాయి. సో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనకి సీట్స్ బాగానే ఎక్కువగానే ఉన్నాయి. కానీ మనకి ప్రతి సంవత్సరం ఒక లాస్ట్ ఇయర్ చూసుకుంటే 10,000 మంది జాయిన్ అయ్యారు. బోత్ గవర్నమెంట్ కోటా కానివ్వండి, మేనేజ్మెంట్ కోటా కానివ్వండి. పోయిన సంవత్సరం ఎంసెట్ ద్వారా నర్సింగ్ సీట్స్ని భర్తీ చేశాము. సో రిమైనింగ్ ఒక 2,800 సీట్స్ అయితే లాస్ట్ ఇయర్ కూడా మనకి మిగిలాయి. సో నర్సింగ్ ఎడ్యుకేషను అవేర్నెస్ అనేది మన రాష్ట్రంలో కొంత తక్కువగా ఉంది. బయట పిల్లలు, ఇతర రాష్ట్రాల పిల్లలు కూడా మన రాష్ట్రంలో వచ్చి చదువుకుంటున్నారు. ఉదాహరణకి కేరళ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి అలాగా. సో మన రాష్ట్రంలో ముఖ్యంగా చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, అర్బన్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ నర్సింగ్ చదవడానికి అంత కొంచెం రిలక్టెంట్గా ఉన్నారు. సో కానీ నర్సింగ్ అవకాశాలు అనేవి ఈ విద్యతో చాలా జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో WHO కూడా ఏం చెప్తుందంటే ప్రతి 3 నర్సులు 1000 మందికి 3 నర్సులు ఉండాలి. కానీ మన WHO డేటా కానీ మన కంట్రీలో 1.9 ఉన్నారు. మన డేటా ప్రకారం అయితే 1.9 ఉన్నారు. సో మనకి నర్సింగ్ కొరత అనేది ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే బయట కంట్రీస్లో కూడా చాలా డిమాండ్ ఉండబట్టి చాలామంది ఇతర కంట్రీస్కి వెళ్తున్నారు. మన దగ్గర నర్సింగ్ విద్య బీఎస్సీ నర్సింగ్ చదివి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్కి, జర్మనీకి, ఫ్రాన్స్కి అట్లా మన దేశం నుంచి చాలామంది వెళ్తున్నారు. సో ఆ ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం జర్మన్ లాంగ్వేజ్, ఇతర ఫారిన్ లాంగ్వేజెస్ కూడా మన నర్సింగ్ స్టూడెంట్స్కి నేర్పించాలనే ఉద్దేశంతో ఆ కోర్సులు కూడా స్టార్ట్ చేశారు. కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఆ కోర్సెస్ కూడా, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్లో కోర్సులు స్టార్ట్ చేసే ప్రతిపాదన చేశారు. అది ముందుకు వెళ్తూ ఉంది కూడా. కాబట్టి మన ఎంకరేజ్మెంట్ ముఖ్యంగా ఫీమేల్ స్టూడెంట్స్ ఎక్కువ నర్సింగ్లో జాయిన్ అవుతారు అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి జాయిన్ అవుతారు. కాబట్టి వాళ్ళకి మన అవేర్నెస్ తీసుకొని రావడం అనేది చాలా ముఖ్యం. ఆ తర్వాత నర్సింగ్తో స్టార్టింగ్ లెవెల్లోనే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే స్టార్టింగ్ లెవెల్లోనే దాదాపుగా 2 lakhs అదే పర్ యానం దాదాపుగా 3 లక్షల రూపాయల ఎంట్రీ లెవెల్లోనే వాళ్ళ శాలరీస్ ఉన్నాయి. సో మిడ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇంకా 4 lakhs 4.5 lakhs అలా అవుతుంది. సో సీనియర్ అయ్యే కొద్ది వాళ్ళ ఇన్కమ్ అనేది బాగా పెరుగుతుంది. సో వేరే కంట్రీస్లో కూడా చాలా హై శాలరీస్కి మన పిల్లలు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మనము ప్రతి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎంసెట్ అందరూ రాస్తున్నారు. సో ఈ ఎంట్రన్స్ కూడా వాళ్ళు అటెంప్ట్ చేసి, సో అన్ని ప్రొఫెషన్స్తో పాటు ఈక్వల్గా నర్సింగ్ ప్రొఫెషన్ కూడా వాళ్ళు చూడాలి అనేది ముఖ్య ఉద్దేశము. ఆ తర్వాత నర్సింగ్ సెట్ గురించి వెబ్సైట్లో అన్ని వివరాలు పెట్టాం. ఒక సిలబస్ ఐఎన్సి ఏమిచ్చిందంటే ఒక 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టమన్నారు. అందులో నాట్ ఓన్లీ బయాలజీ, ఫిజిక్స్ అవి కాకుండా నర్సింగ్ యాప్టిట్యూడ్ మీద కూడా ఒక 20 మార్కులకి ఎగ్జామ్ పెట్టాలి. ఇంగ్లీష్ కూడా. సో ముఖ్య ఉద్దేశం ఇదే అన్నమాట. వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ప్రొఫిషియన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ కూడా ఒక 20 మార్క్స్కి మనము ఎగ్జామ్లో పెట్టాలి. సో నర్సింగ్ యాప్టిట్యూడ్లో వచ్చేసి వాళ్ళకి ఉదాహరణకి నర్సింగ్ ప్రొఫెషన్ మన దేశంలో ఎలా ఉంటుంది, అసలు నర్సు డ్యూటీస్ ఏంటి, ఆ తర్వాత ఏం క్వాలిటీస్ ఉండాలి, ఒక ప్రొఫెషనల్గా క్వాలిఫైడ్ నర్స్కి ఏం క్వాలిటీస్ ఉండాలి, అలా ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి. సో ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి, వేరియస్ డిపార్ట్మెంట్స్ హాస్పిటల్లో ఏముంటాయి అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఇలాంతా కూడా నర్సింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒక 20 మార్క్స్కి ఉంటాయి. ఆ తర్వాత మా బ్యాక్గ్రౌండ్ వర్క్ అప్లికేషన్ తీసుకోవడంలో ఉంది. ఇప్పుడు 20వ తారీఖు వరకు అప్లికేషన్స్కి టైం ఉంది, జూన్ 20 వరకు. అండ్ జూలై 6వ తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎట్ ఏ టైం ఒకే షిఫ్ట్లో ఆ ఎగ్జామ్ జరగాలి.
సో మేము అట్లీస్ట్ ఒక 15,000 మంది నుంచి 20,000 మంది ఎగ్జామ్ రాస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసి మనకి జాయిన్ అవ్వాలి కాబట్టి సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విషయాన్ని మీరు కూడా వైడ్గా పబ్లిసిటీ ఇస్తారు, ఆ అవేర్నెస్ తీసుకొస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన మాజీ సీఎం కేసీఆర్ విచారణ సందర్భంగా కేసీఆర్ను 18 ప్రశ్నలు అడిగిన కమిషన్ పీసీ ఘోష్. తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ 4వ ప్లీనరీ సమావేశం. ప్రజలకు న్యాయం చేస్తేనే గుర్తింపు వస్తుందన్న ఎమ్మెల్సీ కోదండరాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలి. విశాఖలో ప్రభుత్వ అధికారులు మంత్రులతో సమీక్షించిన మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలను కాపాడలేనప్పుడు అనితకు హోంమంత్రి పదవి ఎందుకన్న రోజా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.